ప్రైజ్ ది లార్డ్. మంచిగున్నారా? ఓకే, దేవుడు ఒక మంచి అవకాశం మరలా మనకి ఇచ్చాడు. ఈ యొక్క కోవిడ్-19 సిచ్యువేషన్ లో, లాక్డౌన్ సిచ్యువేషన్ లో దేవుడు ఇన్ని నెలలు, ఇన్ని రోజులు, ఇన్ని నిమిషాలు, క్షణాలు, గంటలు ఎన్ని అద్భుతంగా దేవుడు మనల్ని కాపాడుతా ఉన్నాడు. దేవుడు హీస్ టీచింగ్ సంథింగ్, ఏదో నేర్పిస్తున్నాడు. దానివల్ల దేవుడు మనం బలపరచడానికి అవకాశం. ఈ టైంలో మనం ఎన్నో విషయాలు దేవుడి గురించి నేర్చుకుంటున్నాం. మరి ఈ సమయంలో ఈ రోజు కూడా ఒక మంచి విషయాలు నేర్చుకోవడానికి మనము రెడీ అయినాం. ఆర్ యు రెడీ? ఓ ఎస్. ఓకే, మంచి పాట నేర్చుకుందాం, మంచి స్టోరీ నేర్చుకుందాం. ఓకే, ఒక స్పెషల్ ఫ్రెండ్తో మనం మాట్లాడదాం. దానికన్నా ముందు యేసయ్య యొక్క సహాయం అడుగుదాం. రెడీ? అందరు కళ్ళు మూసుకొని ప్రార్థించాం. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నాయన మనం బ్రతికించినారు, మమ్మల్ని క్షేమంగా ఉంచినారు. ఇది మీ యొక్క మేలు, మీ యొక్క కృప నాయన. మా మంచితనం కానే కాదు నాయన, మీ మంచితనం నాయన, మీ కృప కనికరంతో మేము క్షేమంగా ఉన్నాం. బిడ్డలు దీవించండి, వింటున్న పిల్లలందరినీ దీవించండి. మేమందరం ఈరోజు ప్రభా మేము దీవించబడి వెళ్ళాలని ఆశపడుతున్నాం. పాట ద్వారా, వాక్యం ద్వారా నాయన, అదేవిధంగా ఈరోజు జరిగే యాక్టివిటీస్ ద్వారా మొత్తం మాట్లాడమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఓకే చిల్డ్రన్, ఓకే గెట్ రెడీ టు లెర్న్ అ బ్యూటిఫుల్ సాంగ్. ఓకే, ఇది చాలా సంవత్సరాల క్రితం నేను ఒక పాట కట్టాను. ఒకవేళ మీకు వస్తే పాడండి, మరి లేకపోతే నేర్చుకోండి. ఓకే, ఈ పాట ఏంటంటే ఏ విధంగా మనం లోకంలో వేరుగా ఉండాలా, వెనుతిరగకుండా ఉండాలన్న పాట యొక్క అర్థం. ఓకే, రెడీగా ఉన్నారా? నేను నేర్పిస్తాను. రైట్. వేరుగా ఉండేదా లోకంలో సాక్షిగా, వేరుగా ఉండేదా లోకంలో సాక్షిగా, వెనుతిరుగాను నేను, వెనుతిరుగాను, వెనుతిరుగాను నేను, వెనుతిరుగాను, నడిచేదను నేను, నడిచేదను, యేసయ్య అడుగులో నడిచేదను. వేరుగా ఉండేదా లోకంలో సాక్షిలా, వేరుగా ఉండేదా లోకంలో సాక్షిగా, లోకము విడచినను యేసు కొరకే జీవించెదా, లోకము విడచినను యేసు కొరకే జీవించెదా, యేసుకు సాక్షిగా శోధనలు ఎదురించెదా, యేసుకు సాక్షిగా శోధనలు ఎదురించెదా, వెనుతిరుగాను నేను, వెనుతిరుగాను, వెనుతిరుగాను నేను, వెనుతిరుగాను, నడిచేదను నేను, నడిచేదను, యేసయ్య అడుగులో నడిచేదను. వేరుగా ఉండేదా లోకంలో సాక్షిగా, వేరుగా ఉండేదా లోకంలో సాక్షిగా, లోకంలో సాక్షిగా. మన లోకంలో సాక్షిగా ఉండాలా, వేరుగా ఉండాలా, అందరిలాగా కాదు. మనం దేవుని బిడ్డలుగా ఉండడానికి దేవుడు మనకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు ఈ యొక్క అలాంటి సిచ్యువేషన్లో. రైట్. సో లోకం మనం విడిచినను యేసు కొరకే జీవించాలి, యేసుకు సాక్షిగా జీవించాలి. వెనుతిరుగాను నేను, వెనుతిరుగాను, నడిచేదాను నేను, నడిచేదను, యేసయ్య అడుగులో నడిచేదాను. పిల్లలు ఆ విధంగా ఉండాలని పాట మంచి అర్థం అనమాట. వేరుగా అన్నప్పుడు చెప్పండి, వేరుగా ఉండేదా లోకంలో, ఇలాగ లోకంలో సాక్షిగా. ఓకే, వెనుతిరుగాను నేను, వెనుతిరుగాను, వెనుతిరుగాను నేను, వెనుతిరుగా అంటే లోకాశలు, శరీరాశలు ఏవైతే ఉన్నాయో మనకు లోకం తట్టు తిరగకుండా దేవునికి సాక్షిగా ఉండాలి. మనము బ్రతుకుంట క్రీస్తే, చావైతే మరి లాభం. రైట్? ఆర్ యు రెడీ? ఓ ఎస్. ఓకే, పాట యొక్క అర్థం అది. మరొకసారి మనం పాడదాం. రెడీ? వెనుతిరుగాను నేను, వెనుతిరుగాను, వెనుతిరుగాను నేను, వెనుతిరుగాను. పాడండి. వెనుతిరుగాను నేను, వెనుతిరుగాను, వెనుతిరుగాను నేను, వెనుతిరుగాను, నడిచేదను నేను, నడిచేదను, యేసయ్య అడుగులో నడిచేదను. వేరుగా ఉండేదా లోకంలో సాక్షిగా. Are you ready? వేరుగా ఉండేదా లోకంలో
సాక్షిగా. ఓకే, లోకంలో సాక్షిగా. రైట్, ఈ పాట ఒకవేళ మీరు గిటార్ వస్తే ఈ మైనర్ లో, ఈ మైనర్, బి, సి, బి. రైట్, దీంట్లో మీరు వచ్చేస్తారు పాట. తర్వాత లోకము విడచినను యేసు కొరకే జీవించేదా. పడని. లోకము విడచినను యేసు కొరకే జీవించేదా. యేసుకు సాక్షిగా శోధనలు ఎదురించేదా. యేసుకు సాక్షిగా గట్టిగా శోధనలు ఎదురించేదా. ఓకే, యేసుకు సాక్షి శోధన ఎలా ఇప్పుడు మనం ఫోన్లో మంచి విషయాలు చూస్తున్నాం చక్కగా. మరి ఆన్లైన్లో సండే స్కూల్, దేవుని యొక్క వాక్యాలు, మరి పాటలు, దేవుని యొక్క విషయాలు చక్కగా నేర్చుకుంటున్నాం. మరి ఎడ్యుకేషన్ సంబంధించినవి చేసుకుంటున్నాం. మరి శోధన అంటే ఎక్కడ వచ్చింది? మనకు ఏదైతే దేవుడికి ఇష్టం లేని కొన్ని చూస్తూ ఉంటాం టీవీలో కానీ, మన ఫోన్లో కానీ, ల్యాప్టాప్లో కానీ. మరి దేవుడికి ఇష్టం లేని మీకు కాన్షియస్ చెప్తుంటుంది, ఇది చూడొద్దు. కొన్ని మంచి విషయాలు చూస్తూ ఉన్నాము, కొన్ని మంచి చక్కగా వాడుతూ ఉన్నాము, కొన్ని ఏమో అనవసరమైన చూస్తూ ఉన్నాము. అనవసరమైన ఇష్టం లేని, దేవుడికి ఇష్టం లేని. కొంచెం మీ మమ్మీ డాడీ కూడా ఎవరికి ఇష్టం ఉండదు. మమ్మీ డాడీకి మీ ఫ్రెండ్స్కి ఇష్టం లేదంటే దేవుడికి కూడా ఇష్టం లేనంటే కదా. మరి మీకు తెలుసు కదా, అలాంటివి కొంచెం జాగ్రత్తలు, ఆ శోధనని మనము జయించాల. ఓకే, మరి మీరు ఆడేటప్పుడు, తర్వాత ఇంట్లో ఏమైనా పని చేసేటప్పుడు మీ మమ్మీ మీద కోప్పడడం, డాడీ మీద కోప్పడము, తర్వాత మన బ్రదర్స్ సిస్టర్స్ మధ్య కోప్పడము, అలా కాకుండా మనం కొద్ది కంట్రోల్గా ఉండాలి. దేవుని బిడ్డలుగా ఖచ్చితంగా దేవుడి యొక్క సహాయం తీసుకుని మనము వెనుతిరుగాను నేను వెనుతిరుగాను వెనుతిరుగాను నేను వెనుతిరుగాను నడిచేదను నేను నడిచేదను యేసయ్య అడుగులో నడిచేదను. ఎలాగ ఉండాలా? వేరుగా ఉండేదా లోకంలో సాక్షిగా, లోకంలో సాక్షిగా. Are you ready? Oh yes, yes. నేర్చుకుందాం, సరేనా? ఎఫెసీ 2:10 మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఒకసారి అందరం కలిసి చెప్దామా? ఎఫెసీ 2:10 మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనం ఎవరి యందు సృష్టింపబడ్డామంట? యేసుక్రీస్తు. దేవుడు మనల్ని తయారు చేశాడు. మరి ఆయన సృష్టికర్త. ఆయన చేసిన పని ఉన్నాం. ఆయన తన అరచేతులతో మనం చెక్కి ఉన్నాడంటే దేవుడు చెప్తా ఉన్నాడు. మరి మనం ఎంత విలువైన వాళ్ళం తెలుసా? మరి ఆయన చిత్తాన్ని మనం చేయాలా? మనం ఎందుకు తయారు చేశాడు? అది మనము కనుక్కోవాలి. దేవా, నేను ఎందుకు చేస్తాను, నీ చిత్తం ఏంటి కూడా అడగవచ్చు. కాబట్టి ఆయన మనల్ని ఆయన కోసం తయారు చేసుకున్నాడు. కాబట్టి ఆయన ఏం అడుగుతున్నాడు అది కూడా మనము ఖచ్చితంగా ఆయన చిత్తాన్ని తెలుసుకొని దానికోసము, ఆయన యొక్క చిత్తం కోసము నిరీక్షణ కలిగి మనం కనిపెట్టుకొని ఉండాలి. ఓకే, అందరూ కలిసి చేద్దామా? ఆర్ యు రెడీ? ఓ yes, come on. ఎఫెసీ 2:10 మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎఫెసీ 2:10. పిల్లలు, ఈ వాక్యంలో చాలా అర్థం ఉంది. ఎందుకంటే మనము ఈ లోకానికి మన కోసం రాలేదు, దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాము. కాబట్టి మన సృష్టిలో చాలా విలువైనవి చాలా ఉన్నాయి కదా. మన ఈ సృష్టిలో అన్నిటికన్నా మనకి ఇష్టమైనది ఏంటంటే సమ్మర్ రాగానే ఏదైనా టూరిజం పోదాము, ఏదన్నా పిక్నిక్ పోదాము, సముద్రం చూద్దాము, అడవి చూద్దాము, పార్క్ చూద్దాము కదా. ఇవన్నీ చాలా ఆలోచనలు ఉంటాయి కదా. మరి చాలా ప్రయాణాలు చేయాలని ఆశపడతా ఉంటాం. చాలా అందమైనవి చూడాలి. ఇవన్నీ దేవుడు చేసే కదా, మనం తయారు చేసుకోలే కదా. అయితే ఒక పెద్ద అడవి ఉండేది. అడవిలో మనము చెట్లను మనం ఇష్టపడతాం కదా. చాలా మంది చెట్లను ఇష్టపడతాం. మనం అనుకుందాం, ఈ చెట్లు ఒక 3 చెట్లు ఉన్నాయి. ఈ 3 చెట్లు కూడా మనలాగనే మనం కూడా ఏదో ప్లాన్ చేస్తాం, ఫ్యూచర్ ప్లాన్ చేస్తాం కదా. అరే రేపు పెద్దగా అయితే నేను ఏమవుతాను, ఇట్లా చేస్తే ఏమవుతాను. మనము ఈ 3 చెట్లు ప్లాన్ చేసుకుందాం. ఇవేమనుకుంటున్నామో చూద్దాం. ఓకే, రెడీయా? సరే, ఒక చిన్న చెట్టు ఉంది, ఒకటి మీడియం చెట్టు ఉంది, ఒకటి పెద్ద చెట్టు ఉంది అనమాట. ఇవన్నీ మాట్లాడుకుంటున్నాయి అనుకుందాం. రైట్, మనం కూడా మా ఫ్రెండ్స్తో మాట్లాడుతాం. రే, నేను పెద్దగా ఒక డాక్టర్ని అవుతా, కలెక్టర్ని అవుతా, లేకపోతే నేను ఎమ్మెల్యే అవుతా, ఎంపీ అవుతా, మినిస్టర్ని అవుతా, ఓకే, డాక్టర్ని అవుతా, లేకపోతే యాక్టర్ని అవుతా, లేకపోతే పైలట్ని అవుతా, టీచర్ని అవుతా, నర్స్ అవుతా. ఎన్నో ప్లాన్స్ ఉంటాయి కదా. మీకు చిన్న ఉన్నప్పటి నుంచి ఏదో ఒక కాలం, కొన్నిసార్లు అవి జరుగుతాయి, జరగకపోవచ్చు. కానీ దేవుడు మన పట్ల ఒక ఉద్దేశం ఉందన్నమాట. అయితే ఇవి కూడా కొన్ని ప్లానింగ్ చేసుకుంటున్నాయి. ఏమైతాను నేను పెద్దగానో ఒక్కొక్కరు మాట్లాడుకుంటున్నాయి. అయితే ఒక చిన్న చెట్టు అనుకుంటుంది, నేను పెద్దగానాక
నన్ను కట్టెలు కొట్టేవాడు వస్తాడు కదా, మరి నరికేసి ఏం చేస్తాడు, వేరే వేరే తయారు చేస్తాడు. కానీ నాకు మాత్రము ఒక మంచి అందమైన మంచము తయారై అది ఒక మహారాజుకి నేను పరుపులాగా ఒక మంచిగా అతనికి విశ్రాంతి ఇచ్చే మంచంలాగా ఉండాలని ఆశపడుతున్నా. అది ఏమనుకుందంట, ఒక రాజగృహంలో రాజమహల్లో రాజుకి విశ్రాంతిని నిద్రని ఇచ్చే చెట్టులాగా ఉండాలని ఆశపడుతుంది కదా. తప్పేం లేదు కదా, అది కూడా చాలా మంచి ఆశనే, చాలా కోరికనే. కానీ చూద్దాం ఏమవుతుందో. అయితే రెండో చెట్టు అనుకుంది, నేను పెద్దగైన తర్వాత నరికేవాడు వచ్చినప్పుడు ఆడి చేతిలో నేను ఒక మంచి పెద్ద షిప్ అంటే ఒక పెద్ద ఓడను తయారవుతాను. నేను దాంట్లో అనేక స్థలాలు దేశాలు తిరిగి చాలా మందికి ఎంజాయ్మెంట్ అందరికీ ఇస్తాను. నేను అంతా చూడాలని ఆశపడుతున్నాము. సముద్రంలో ప్రయాణం చేసి అందమైన స్థలాలకు వెళ్ళాలని ఆ ఓడకి ఆశ ఉండే, ఆ యొక్క చెట్టుకి ఆశ ఉండే. ఓడ కావాలి, పెద్ద ఓడ కావాలని ఆశ ఉండే. అయితే ఇంకో చెట్టు అనుకున్నాం కదా, ఏమనుకో, నన్ను ఎవ్వరు నరకొద్దు, నేను అలాగనే పెద్దగా అయ్యి అంత దేవుడి యొక్క అందమైన దేశాన్ని, లోకాన్ని, అడవిని అంతా చూస్తూ ఉంటా, ఇలాగనే చూస్తూ ఉంటా. ఎంత బాగుంది అనేసి నేను అలా పెద్దగా అయితేనే ఉంటా. పైకి ఆకాశము, చంద్రుడు, సూర్యుడు ఇవన్నీ చూస్తానుంటాను. మరి కిందనేమో చక్కగా అంతా దేవుడు చేసిన సృష్టిని చూడాలని ఈ పెద్ద చెట్టుకు ఆశ ఉన్నదనమాట. ఎవ్వరు నన్ను నరకొద్దని ఆశ ఉన్నది. కానీ టైం వచ్చింది, ఇవన్నీ నరికే టైం వచ్చింది వీటిని. అయితే నరికేవాడు వచ్చాడు. మొదట ఒక చిన్నదాన్ని నరుకొని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆయన దాన్ని చక్కగా షేప్ చేస్తూ ఉన్నాడు. చేస్తూ ముక్కలు చేస్తూ ఉన్నాడు. అయ్యో ఏంటి ఇంత చిన్న ముక్కలు చేస్తున్నాడు అనేసి దీనికి చాలా బాధ అనిపించింది. అతను ఒక మంచి పరుపు చేస్తాడేమో అనుకుంది. కానీ చివరికి ఏమైంది తెలుసా, ఒక చిన్న పశువుల కోసము ఒక తొట్టి తయారు చేస్తాడనమాట. మేంజర్ లాగా అనమాట అది. ఆ తొట్టి బికేమ్ మేంజర్ ఫర్ ద సన్ ఆఫ్ మ్యాన్. చూస్తున్నారా ఏం చక్కగా ఒక చిన్న పశువులకి తొట్టి తయారు చేసి దాంట్లో పశువులు తినడానికి మేత, తర్వాత వాటికి అవసరమైనది తయారు చేస్తారు అనమాట. అయితే ఆ యొక్క పశువుల తొట్టిలో ఒక రాత్రి ఎవరు వచ్చారంట, యేసు ప్రభు జన్మించాడు. మరియా యోసేపులు వచ్చి వారికి సత్రంలో స్థలం లేనందుకు ఈ పశువుల పాకలు వచ్చి వారు అక్కడ ఏం చేసి తెలుసా పిల్లలు, మరి క్రీస్తుని, యేసు ప్రభు రక్షకుడు, లోకరక్షకుడు ఈ లోకంలో రావడానికి వాళ్ళ అవకాశము ఇచ్చారన్నమాట. మరి ఆ తొట్టి కూడా ఇంతకాలం ఎంతో బాధపడుతున్నా, అయ్యో ఈ పశువుల తొట్టిలో ఈ పశువుల కోసం ఏంటి నా జీవితం అనుకున్నా. కానీ ఒకరోజు క్రీస్తు వస్తున్న సంగతి నాకు తెలియదు. ఆ రోజు చాలా సంతోషం, అయ్యా రక్షకుడు నా దగ్గర పడుకున్న, ఎంత అద్భుతం, రాజుని తయారు చేసిన మహారాజు అనేసి ఆ యొక్క చెట్టు చాలా సంతోషపడ్డది. చూడండి, ఆ యొక్క చెట్టు ఆలోచించింది ఒకటి, జరిగింది ఒకటి. ఫస్ట్ ఏమో బాధపడ్డా, అయ్యో ఏంది నా లైఫ్ ఇట్లుందని బాధపడ్డది. కానీ ఎండ్ ఎలా ఉండే, సృష్టికర్త మరి క్రీస్తే తన తొట్టిలో పడుకున్నాడు. అది మరి మన జీవితం పిల్లలు మనం కూడా చాలాసార్లు అనుకుంటాం కదా, ఎందుకు నా లైఫ్ ఇట్లా అవుతుందో అలాగ అవుతుంది. కానీ గాడ్స్ ప్లాన్స్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. సో నిరీక్షణ కలిగి ఉండాలి. ఆయన మనల్ని తయారు చేసి, ఆయన మనం సృష్టించాడు కాబట్టి ఆయన చేతి పనే ఉన్నాం కాబట్టి ఆయన చిత్తం కోసం ఎదురు చూడాలి. తర్వాత చెప్పినా కదా, ఇంకొక చెట్టు నరుకొని వెళ్ళాడు. ఆ చెట్టు ఏమనుకుంది, ఒక పెద్ద ఓడనవుతుంది, పెద్ద పొడవ, అంత సముద్రంలో దేశాలన్నీ లోకమంతా తిరగాలని ఆశ ఉన్నది. అది కాలేదు. ఒక చిన్న ధోనిని తయారు చేశాడు. పెద్ద షిప్ అనుకుంది కానీ ఒక చిన్న ధోని, అంటే చిన్న ఓడ అన్నమాట. చిన్న ఓడ, చేపలు పట్టే వాళ్ళు ఉంటారు కదా, పాపం వాళ్ళు చేపలు పట్టి దాంట్లో ఓడనంత కంపు చేశారనమాట. అలాంటి చిన్న ధోని అయిపోయింది. అయ్యో నేనేదో ఇంటర్నేషనల్ ఒక పెద్ద షిప్ అయిపోతాము, అన్ని దేశాలు తిరుగుదాం అనుకుంటే చిన్న కంపు ధోని అయిందని చెప్పేసి చాలా బాధపడ్డది. కానీ పిల్లలు ఒకరోజు ఏం జరిగింది తెలుసా, అందరూ అనుకుంటుండొచ్చు, చేపలు పట్టే వాళ్ళు అందరూ అక్కడ
ఆ ఓడలో ఉన్నప్పుడు, ఆ చిన్న దోణిలో ఉన్నప్పుడు యేసు ప్రభు వచ్చాడనమాట. మీ దోణి నాకు ఇవ్వండి అని చెప్పేసి అతను అక్కడ కొంతమంది శిష్యుల్ని కూడా తయారు చేసుకున్నాడు. ఆ దోణిలో ఎక్కి అక్కడ ఆ ప్రజలకందరికీ దేవుని యొక్క వాక్యము, ఆయన దేవుని యొక్క రాజ్యం గురించి చెప్పడం మొదలుపెట్టాడు. ఆ దోణి, అరే ఇంత పెద్ద ఎవరు అని చూస్తే, ఇంత జనాలు వస్తున్నారు, ఎవరైనా అని చూస్తే రక్షకుడు ఆ దోణిలో ఎక్కాడు. ఒకవేళ పెద్ద ఓడ తయారైతే మాత్రము అలాంటి అవకాశం ఉండకపోతుండే. ఈ యొక్క చెట్టు చాలా సంతోషపడ్డది. ఇంతకాలం ఏదో బాధపడ్డా కానీ గాడ్స్ ప్లాన్స్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. నాకు ఈ క్రీస్తు నా దోణిని ఎక్కాడని చెప్పేసి చాలా సంతోషపడ్డాయి. పిల్లలు, మన జీవితంలో కూడా మరి క్రీస్తు మన జీవితంలో ఉండాలి. అది అప్పుడే మన లైఫ్కి అర్థం ఉంటుంది. మనం ఎంత గొప్పలమైనా, ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత ఆస్తిపాస్తులు ఏమున్నా కానీ క్రీస్తు లేకపోతే అన్నీ సున్నా కదా. మరి ఇంకొక చెట్టు కూడా అదే అనుకున్నది. ఏమవుతారు కానీ పాపము దాన్ని మాత్రము నరికేశారు. అదేమో ఎవ్వరు నరుకోదు, అలా పెద్దగా అయితే అనుకుంది కానీ పాపం ఆ చెట్టును కూడా నరికేశారు. కానీ పిల్లలు, ఆ చెట్టు అదేమనుకుంది ఒకటి, కానీ ఆ చెట్టును మరి బోడిగా తయారు చేసేసి 2 ముక్కలుగా తయారు చేసి దాన్ని ఒక సిలువలాగా తయారు చేశారు. అది చాలా బాధపడ్డది. సిలువ ఎవరి కోసం అంట? క్రిమినల్స్, ఎవరైతే దొంగలు, పాపులు ఉంటారో, మరి భయంకరమైన శిక్షకు అర్హులు, అలాంటి వాళ్ళకి సిలువ వేసి చంపేస్తారన్నమాట. అలాంటి సిలువని తయారు చేసినప్పుడు బాధ అనిపించింది. నేను అనుకుంది ఏంటి, కానీ ఈ సిలువ ఎవరిని మోసిందో తెలుసా? ఈ సిలువ ఎవరు ఈ సిలువ మీద చనిపోయారో తెలుసా? క్రీస్తు ఈ సిలువలో చనిపోయాడు. అప్పుడు అర్థమైంది ఆ ఓడకి, ఆ యొక్క ఏమంటారు, ఆ చెట్టుకి, అయ్యో నేను అనుకుంది ఒకటి, జరిగింది ఒకటి, కానీ ఇది ఎంత అద్భుతం, సృష్టికర్త నన్ను వాడుకున్నాడనేసి చాలా సంతోషపడి. పిల్లలు, దేవుడు కూడా మనల్ని వాడుకుంటాడు. యేసయ్య నీకోసం, నా కోసం, అందరి కోసము సిలువలో చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచాడు, జీవిస్తున్నాడు. మరి క్రీస్తు ఆ చిన్న పశువుల పాకలో, పశువుల తొట్టిలో మరి దాన్ని వాడుకున్నాడు, పశువుల తొట్టిని వాడుకున్నాడు. అదేవిధంగా చిన్న దోణిని వాడుకున్నాడు. అదేవిధంగా ఈ యొక్క సిలువను వాడుకున్నాడు. మన జీవితంలో కొన్నిసార్లు కొన్ని ట్రాజడీలు, కొన్ని అర్థం కాదు, ఏంటి నా లైఫ్ ఎట్లుంది, కానీ దేవుడు ఒకరోజు నేను అద్భుతంగా వాడుకుంటాడు. మనం నిరీక్షణ కలిగి ఉండాలి, వెయిట్ చేస్తూ ఉండాలి. దేవా నీ చిత్తం ఏంటి చెప్పు అని చెప్తే దేవుడు మనకు ఆయన చిత్తాన్ని చూపెడతాడు. ఎందుకంటే మనం ఏంటంటే దేవుడు వాక్యం ఏం నేర్చుకున్నాం, మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎఫెసీ 2:10. కాబట్టి దేవుడే వాడుకుంటాడు. కాబట్టి మన జీవితంలో మనము ఆశ కలిగి, నిరీక్షణ కలిగి ప్రార్థన చేసే, ప్రభా మరి నన్ను ఎలా వాడుకోవాలనుకుంటున్నావు, నన్ను కూడా వాడుకో అని చెప్పాలి దేవుడికి. ఎప్పుడు కూడా బాధపడదు, ఏంటి నేను ఈ కుటుంబంలో పుట్టినా, ఏంటి నేను ఇట్లున్నా, నా లైఫ్ ఏంది ఇట్లుంది అని కొన్నిసార్లు మన డిస్కరేజ్మెంట్ రావద్దు. ఎప్పుడు కూడా దేవుని ప్రభా థ్యాంక్ యూ జీసస్, నాకు ఈ లైఫ్ ఇచ్చినావు. ఎంతమంది ఈ జీవితంలో ఎంతమంది చనిపోతారు, ఎంతమంది అవకాశాలు లేవు, నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినావు, కాబట్టి నన్ను వాడుకో అని చెప్పేసి అడగాలి. నీ చిత్తం చూపెట్టు ప్రభా అని అడగాలి. ఎందుకని సృష్టికర్త మనల్ని తయారు చేస్తాడు. మనల్ని ఏ విధంగా అంటే ఆ విధంగా మనల్ని వాడుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయ్యూ రెడీ? మరి ఒక చిన్న ప్రార్థన చేసే నా వృద్ధులకు రండి. మరి నాలో కూడా మరి రక్షణ దయచేయండి. ఆ చిన్న దోణిలోకి వచ్చావు, ఆ యొక్క చిన్న మరి ఆ యొక్క పశువుల తొట్టిలోకి వచ్చినావు. మరి అదేవిధంగా నువ్వు ఆ యొక్క సిలువను వాడుకున్నావు, నన్ను కూడా వాడుకో ప్రభా. నేను పాపిని యేసయ్య, నా హృదయలకు రండి అని అడిగితే యేసయ్య ఖచ్చితంగా నీ హృదయలకు వచ్చి నీకు మంచి జీవితము ఇస్తాడు. ఎందుకంటే యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనం పవిత్రులుగా చేస్తుంది. యేసయ్య నిన్ను క్షమించి నిన్ను కూడా వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నీ హృదయాన్ని యేసయ్యకి ఇవ్వాలా, నీ జీవితాన్ని కూడా యేసయ్యకి ఇవ్వాలా. అదే అప్పుడు మనం ఈ లోకంలో వేరుగా ఉండడానికి ఒక అవకాశము ఉంటుంది. ఆర్ యు రెడీ? ఓ ఎస్. ప్రార్థన చేద్దామా? చిన్న ప్రార్థన. తండ్రి మీకు వందనాలు తండ్రి, ఈ బిడ్డలు దీవించండి, పిల్లలు తీసుకుని తీర్మానం దీవించమని ప్రభా, మమ్మల్ని కూడా మీరు వాడుకోనండి. మీరు మా సృష్టికర్త నాయన, కాబట్టి మీరు ఎట్లా చెప్తే అట్లా వినడానికి కృప దయచేయమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఓకే చిల్డ్రన్, డిడ్ యూ లైక్ ద స్టోరీ? ఓ ఎస్. చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. ఓకే, పాట కూడా నేర్చుకున్నాము, వాక్యం నేర్చుకున్నాము, మంచి లెసన్ నేర్చుకున్నాము. కానీ ఈరోజు మనకందరి కోసము అసలైన వ్యక్తి ఒక ఆయన. ఏంటి, నేను అసలైన వ్యక్తినా? అసలైన శిశులైన వ్యక్తి కాదు, మామూలు వ్యక్తి కూడా కావు. అవునా? హై చిల్డ్రన్, హాయ్. అందరూ హాయ్ హాయ్, హలో 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 హలో. ఎక్కడ? హలో, టీవీలో కనబడుతున్నా. yes, can you touch me? Nobody can touch you. My name is Jim. I am Jim, but I am not eating jam. I am not traffic jam. Jim.
జిమ్ నీ జిమ్ గురించి ఇంతకన్నా జిమ్ చెప్పాలనా? ఐఎమ్ డూయింగ్ జిమ్. నా కండలు బాగా వచ్చాయి చూసారా? నువ్వు జిమ్ నువ్వు వేసావా? కండలు బాగా వచ్చినాయంట. నేను చూస్తే అట్లా అనిపిస్తలేదు. అన్నయ్య నువ్వు నన్నట్టు చెప్పకన్నయ్య. చూడు అందరు జిమ్ అన్నారు. అందరూ హాయ్ జిమ్ అన్నారా? హాయ్ జిమ్ అన్నారు. బాయ్ అంటున్నారు. బాయ్ లేరు కానీ హాయ్ అంటున్నారు. ఓకే జిమ్, ఈరోజు మేము మా పిల్లలందరూ చాలా విషయాలు నేర్చుకుంటా ఉన్నారు. అవునా? నువ్వు నేర్చుకుంటున్నావని? లేదు, ఏం నేర్చుకుంటాను అన్నయ్య. ఎవరి దగ్గరకు వస్తే అందరూ నన్ను అదోలా చూస్తారన్నయ్య. ఏదోలా చూస్తారు? నన్ను డిఫరెంట్ గా చూస్తారన్నయ్య. డిఫరెంట్గా చూస్తారా? ఆ, అంటే డిఫరెంట్గా అంటే? నా హెయిర్ చిన్నగా ఉందని చూస్తారు, ఎక్కడిస్తారన్నయ్య. అయ్యయ్యో, నీ హెయిర్ చూసి చిన్న ఉంది ఎక్కిరిస్తారా? ఆ, సిగ్గేస్తుందన్నయ్య. నేనేం చేయమంటావు? నా హెయిర్ అలాగనే ఉంది కదా. నీ హెయిర్ అలా ఉంది, ఏం చేయమంటావు? దేవుడి చేసాడు కదా. మ్మ్. నువ్వు చేసావా? అరే కాదు, నన్ను కూడా అందరినీ దేవుడే చేస్తాడు. మన హెయిర్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేశాడు. అవునన్నయ్య, అందరు నా హెయిర్ చూసి ఎలా అలా నవ్వుతారన్నయ్య. సరే నువ్వేం బాధ అందుకనే నాకు రాబుద్ది కాదు స్కూల్కి కానీ సండే స్కూల్ కానీ. నువ్వేం బాధపడు. నా కళ్ళు చూసి కూడా నవ్వుతారన్నయ్య. సిగ్గేస్తారు కొన్నిసార్లు. అయ్యయ్యో పాపం సిగ్గుపడుతున్నట్ట. ఏ పిల్లలు ఎవరైనా అట్లా జిమ్ చూసి అట్లా అనుకుంటారా? అట్లా అనుకోవద్దు. దేవుడు చేశాడు కదా, నా తప్పు కాదు కదా. మ్మ్. నా చిన్న ముక్కు చూసుకొని అందరూ నడ్డి ముక్కొని తిట్టుతారన్నయ్య. పాపం నడ్డి ముక్కని తిడతారా? ఆ, నా కళ్ళేమో నిషా కళ్ళు, తాగబోతు కళ్ళు అంటారన్నయ్య. నడ్డి ముక్కు నాచారి అంటారన్నయ్య. ఏం చెయ్యమంటావు అన్నయ్య? అందరు ఎలా ఎక్కిరిస్తారో. మీరు అందకుంటే సరిపోతుందా? మీ హార్ట్ కూడా అందంగా ఉండాలి కదా. హార్ట్ అందంగా ఉండాలంటే మన దేవుడు మన సృష్టికర్త, మనం తయారు చేస్తాడు. వేరే వాళ్ళని ఎక్కిరిస్తే సృష్టికర్తను ఎక్కిరించినాడు. పిల్లలు ఎక్కిరించొద్దు. అవును కదా. ఇంకోటి అన్నయ్య, నా రంగు చూసి నవ్వుతారన్నయ్య. ఏ చూడు ఎలాగున్నాడు, కర్రేవుడు, నల్లేవుడు అనేసి అన్నయ్య. అయ్యో, నన్ను కూడా అనుకుంటారా? నువ్వు కూడా నల్లగానా? నేను కూడా నల్లగా ఉన్నా. అయ్యయ్యో, ఏందో అన్న మన జీవితాలు. మనం తెల్లగా కొట్టుంటే బాగుండు కదా. చూడు జేమ్. ఎస్, ఐఎమ్ జిమ్ జిమ్ జిమ్. ఐఎమ్ నాట్ జామ్. ఐఎమ్ నాట్ ఈటింగ్ జామ్. ఐఎమ్ నాట్ ట్రాఫిక్ జామ్. ఐఎమ్ జిమ్ జిమ్ జిమ్. ఎస్ జేమ్, నువ్వు అంత మీద సోది చెప్పగాని మనందరు దేవుడే తయారు చేస్తాడు. పిల్లలు మనందరూ దేవుడు తయారు చేస్తాడు. ఎస్, దేవుడే చేశాడు. మీరు ఏం బాధపడకండి. నాలాగా నల్లగుంటే, ప్రియవన్నలాగా నల్లగుంటే, జుట్టు వాగలేకపోతే, కళ్ళు వాగలేకపోతే, ముక్కు వాగలేకపోతే, దేవుడు చేశాడు. ఆయన స్పెషల్గా చేశాడు. మనల్ని ప్రేమిస్తున్నాడు కదా. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన చేశాడు. మనల్ని ఒకరు పొడుగా తయారు చేస్తాడు, ఒకరు పొట్టిగా చేశాడు, ఒకళ్ళు నల్లగా చేశాడు, ఒకరు తెల్లగా చేశాడు. కానీ మనం అందరం యూనిక్ అనమాట. కొంతమంది చైనీస్ అండ్ ఆఫ్రికన్స్, అందరూ అమెరికన్స్, డిఫరెంట్ డిఫరెంట్ కదా. అందరు డిఫరెంట్ డిఫరెంట్ తయారు చేస్తాడు. బట్ వీఆర్ ఆల్ యూనిక్. మనలాగా ఎవరు ఉండరు. కొన్నిసార్లు అందరూ ఏదో ఎంత బక్కోడా అని తిడతారన్నయ్య. బక్కోడా అని తిడతారంట, పొట్టోడా అని తిడతారని. అయ్యయ్యో, ఎన్ని కష్టాలు కదా. మనం కూడా ఒకటిసారి అంటారు కదా. కానీ ఆయన చేతి పని అయి ఉన్నాం మనం. ఆయన మనం సృష్టించాడు. దేవుని ఒక వాక్యం నేర్చుకున్నాడు. దేవుడు మనం ఆయన చేతి పని అయి ఉన్నాం. ఓ, అయితే ఎందుకు భయపడాలా? సృష్టికర్త చేశాడు కదా. అలాగా భయపడదు. మీరు కూడా భయపడకండి. అది మేము పాడుకొని నేర్చుకున్నాం. వేరుగా ఉండేదా లోకంలో, వేరుగా లోకంలో సాక్షిగా. ఎస్, ఎలా ఉన్న దేవుడి కోసం ఉండాలనా? వెను తిరుగాను, నేను వెను తిరుగాను. వెను తిరగాను, నేను వెను తిరగాను. నడిచేదాను, నేను నడిచేదాను. ఎక్కడికి? ఏసయ్య, ఏసయ్యకు సాక్షిగా ఉండడానికి. ఏసయ్య అడుగులో నడవాల. ఏసయ్య అడుగులో నడిచేదను. వేరుగా ఉండేదా లోకంలో సాక్షిగా. ఎస్ ఎస్ ఎస్, ఏసయ్య కూడా జీవించాలి కదా అన్నయ్య. ఈ రంగు రుచి చిక్కదనం వేస్ట్ కదా. అందం చూడు, అందము ఇవన్నీ మోసకరం. యా, ఈ పాట తెలుసా? రెడ్ బ్రౌన్ ఎల్లో బ్లాక్ అండ్ వైట్, ఆల్ ఆర్ ప్రెషియస్ ఇన్ హిస్ సైట్. జీసస్ లవ్స్ ద లిటిల్ చిల్డ్రన్ ఆఫ్ ద వరల్డ్. అవునా? ఏ కలర్ అని ఇష్టమా? జీసస్ లవ్స్ ద లిటిల్ చిల్డ్రన్, ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ ద లార్డ్. రెడ్ బ్రౌన్ ఎల్లో బ్లాక్ అండ్ వైట్, ఆల్ ఆర్ ప్రెషియస్ ఇన్ హిస్ సైట్. జీసస్ లవ్స్ ద లిటిల్ చిల్డ్రన్ ఆఫ్ ద వరల్డ్. Nice? Yes.
ఓకే, చప్పులు కొడతావా? ఓకే, రైట్ 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 రైట్. పిల్లలు మీరు కూడా ఆ విధంగా ఉండడానికి ప్రయత్నించండి, సరేనా? ఆ విధంగా ఉంటే అన్ని విషయాల్లో దేవుని స్తుతించాలా. చూపిస్తే బాగుంటుంది అనమాట. ఓకే, దట్ సౌండ్స్ గుడ్. ఓకే పిల్లలు, మర్చిపోకండి. బాయ్, టాటా, సీ యూ, గాడ్ బ్లెస్ యూ. Yes, don't worry. God made you. You're very unique. Bye. బాయ్ బాయ్ చిల్డ్రన్. Tada, love you.